నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొన్ని రోజుల నుంచి వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన ఘర్షణ అనంతరం మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనయుడు నటుడు విష్ణు తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మమ్మల్ని అమితంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పని ఆయన అన్నారు. నిన్న జరిగిన దాడిలో ఒక విలేకరికి గాయాలవ్వడం దురదృష్టకరమని అన్నారు. అతని కుటుంబంతో మాట్లాడమని, అవసరమైన సాయం చేస్తామని ఆయన తెలిపారు. మాది ఉమ్మడి కుటుంబం, మేము కలిసిమెలిసి ఉంటామని అనుకున్నా. దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. ఈ వివాదం మా మనసులను ఎంతో బాధ పెడుతుంది. ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నా. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి గొడవలుంటాయి. కాబట్టి ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది. ప్రజల్లోకి తీసుకెళ్లడం కరెక్టే, కానీ కొంతమంది హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు. ఈ రోజు అమ్మ ఆసుపత్రిలో చేరారు. ఇంటి పెద్ద కుమారుడిగా నేను చాలా బాధపడుతున్నా. నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి. కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నాకు ఫోన్ వచ్చింది. అన్నీ అక్కడే వదిలేసి వచ్చేశాను. అన్నింటికంటే కుటుంబం ముఖ్యం. నిన్న ఉదయాన్నే హైదరాబాద్ వచ్చా. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను ఊర్లో లేని 4 రోజుల్లో ఇదంతా జరిగిపోయింది. నిన్న జరిగిన గొడవలో ఒక రిపోర్టర్కి గాయాలయ్యాయి. అది దురదృష్టకరం. ఉద్దేశపూర్వకంగా మేము ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు. నమస్కారం చేసుకుంటూనే నాన్న మీడియా ముందుకు వచ్చారు. ముఖంపై మైక్ పెట్టగానే క్షణికావేశంలో ఆయన దాడి చేశారు. ఆ విలేకరి కుటుంబంతో నేను ఫోన్లో మాట్లాడా. అవసరమైతే సాయం చేస్తా అని విష్ణు తెలిపారు.